మొదటిసారిగా మంత్రి అయి కామారెడ్డికి వచ్చిన మరి రంజీ ట్రోఫీ క్రికెట్ ఆడిన మా మిత్రుడు మా శ్రీహరి గారి ముదిరాజ్ గారికి, ఎందుకంటే మొదటిసారి వచ్చినారు మంత్రి అయినాక. ఇప్పుడు ఈ కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో మాట్లాడు. సభకు నమస్కారం. వాస్తవంగా ఈ సభ 15వ తారీఖు రోజు మా పిసిసి అధ్యక్షులు 1 year పూర్తి చేసుకుంటున్నారు. దానిలో భాగంగా బీసీల సభ భేజో ఇంకో కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ సభకు వచ్చేసిన పెద్దలు, ముఖ్య నాయకులు సభకు నమస్కారం తెలియజేస్తూ డైరెక్ట్ సబ్జెక్ట్ కి పోతా. మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ 2 నిమిషాలు మాత్రమే మాట్లాడుతా. సభ ఎందుకు చేసుకుంటున్నా మనకు తెలవాలి. ఈ భారతదేశ చరిత్రలో ఏ సాహసం చేయలే. ఈ భారతదేశంలో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కడప దొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. ఆ వెనుకబడ్డ జాతుల్ని లెక్కగట్టి వాళ్ళకు కూడా విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో అవకాశం ఇవ్వలేనటువంటి మాట ఒక బీసీ బిడ్డ కాకుండా మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు, అదే మాదిరిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు కూడా బీసీలు కాదు. బీసీ నాయకత్వం భారతం చేయాలి. రేపు 15వ తారీఖులో జరగబోయేటువంటి సభ ఈ దేశంలో అందరూ కూడా మన దిక్కు చూసే సభ కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్న ఆశామాషి కాదు. 1,00,000కు పైగా పదవులు లెక్క పెట్టుకున్నా కూడా 1,00,000కు పైగా మన సంఖ్యను చూపించి బీసీల అవసరాలు చూపించే సభ కాబట్టి మిగతా చేయకపోకుండా ఈ ఇద్దరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఒక్కసారి గట్టిగా స్లోగన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక స్లోగన్ ఇచ్చి ముగిస్తా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అన్నారు, ఏమని, इस देश में जितनी जिनकी आबादी है उनको उतना हिस्सेदारी मिलना चाहिए. అంటే ఈ దేశంలో మీరెంతనో మీకంత భాగస్వామి ఇయ్యాలనే సంకల్పం వచ్చింది కాబట్టి ఒక్కసారి గట్టిగా ఈ 15వ తారీఖు వరకు మనం ఈ స్లోగన్ ఇచ్చి ఇంకొక విషయాన్ని మనము పార్టీ పరంగా తీసుకున్నాం కాబట్టి పార్టీలో బీసీల ప్రాముఖ్యత తెలిపే విధంగా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన లోగోలో ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు, ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి ఉన్నటువంటి లోగో పెట్టి బీసీల గర్జన అనేటువంటి ఆ లోగోని 15వ తారీఖు వరకు మనం లోగో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందన్న మాట అందరూ చర్చించుకుంటారు. కాబట్టి మీ అందరితో కోరుతూ ఒక్కసారి గట్టిగా రాహుల్ గాంధీ, మీ వాయిస్ కంటే నా వాయిస్ ఎక్కుందనా, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నాయకత్వం ప్రతి బీసీ బిడ్డ చెప్పాలి. ఎందుకంటే ఎవరు ధైర్యం చేయాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలి, ఢిల్లీకి పంపించాలి. కాబట్టి వీళ్ళని మేము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా 15వ తారీఖులో జరిగేటువంటి సభ అది బీసీల జీవన్ మరణ సమస్య. ఈ రోజు చట్టపరంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు ఇవ్వాలనుకున్నటువంటి ఆలోచన విధానం అన్ని ప్లాట్ఫామ్లలో పర్ఫెక్ట్ గా సెంట్రల్ పంపించడం. ఈ రోజు సెంట్రల్ మనకు తలొక్కి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ ఉద్యమం చూసి ఖచ్చితంగా నిజామాబాద్ గడ్డ, ఈ గడ్డ కంచి గతంలో బీసీ డిక్లరేషన్ అయింది, ఇదే గడ్డ కంచి ఇగో మేము చేసినాం, మీరు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి హలో 15వ తారీఖు రోజు చేసే సభ మన జీవన్ మరణ సమస్య. ప్రతి బీసీ నాయకుడు ఆలోచన చేయాలి, బీసీ బిడ్డ ఆలోచన చేయాలి. ఖచ్చితంగా సంఖ్య చూపించాలి, దాన్ని చూసి ఒలుగు పుట్టాలి. 42%
బీసీల రిజర్వేషన్ బిల్లుని కూడా యాక్సెప్ట్ చేయకపోతే బీసీల ప్రపంచంలో కొట్టుకపోతామనే భయాన్ని క్రియేట్ చేసే సభ కాబట్టి ఆ సభని మిగతా అన్ని విషయాలు చాలా మంది మాట్లాడారు కాబట్టి వేరే విషయాలు తెలియకపోకుండా ఒకటే ఒక కాన్సెప్ట్ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు బీసీ బిడ్డలు కాకుండా కూడా మన బీసీల కోసం 42% రిజర్వేషన్ కోసం బహిర్గతంగా ముందుకొచ్చి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా